యాక్షన్. హాయ్. నెక్స్ట్. అరే వీడికి యాక్టింగ్ రాదు, వచ్చే ఆర్టిస్ట్ ఎలాగో చేస్తాడు, ఒకటి పట్టు 100 టేకులు తీసుకుంటాడు పోతాడు. అది కాదు. డైరెక్టర్ సెట్లోకి వచ్చాడు అంటే వనకాల జనాలందరూ. డైరెక్టర్ సెట్లోకి వచ్చాడు అంటే ప్రతి సెకండు వేస్ట్ చేయడు ఇతను, ప్రతి నిమిషం వేస్ట్ చేయడు ఇతను అని మిగతా అందరూ అప్రమత్తం అయిపోవాలి, అలర్ట్ అయిపోవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే యాక్టింగ్ నేర్చుకోండి, అద్దం ముందు నిలబడండి. మీరు రాసుకున్న క్యారెక్టర్లు మీరు అద్దం ముందు నిలబడి నటించండి. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, కామెడీ కావచ్చు, విలనిజం కావచ్చు, అన్నీ వీలైనంత వరకు. మీకు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను ఇక్కడ. ఏం చెప్తారంటే, మీకు నచ్చిన సినిమా ఏదైనా కావచ్చు, ఎనీవన్, పాత సినిమాలు కావచ్చు, కొత్త సినిమాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీకు ఏదైతే నచ్చుతుందో ఆ సినిమాను 1కి 4 సార్లు చూడండి. బోరు కొడుతుంది. వాస్తవంగా టెక్నీషియన్ అనేవాడికి, లెసన్ నేర్చుకోవాలి అనుకున్న వాడికి, డైరెక్టర్ కావాలనుకున్న వాడికి బోరు కొట్టదు, అస్సలు బోరు కొట్టదు. అలాంటి అవగాహన, అలాంటి ఆలోచన లేని వాడికి మాత్రమే బోరు కొడుతుంది. 4 సార్లు చూడండి. చూసిన తర్వాత ఆ రోజుకు వదిలేసేయండి, లేదా రోజు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులు, ఎప్పుడో ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు అదే సినిమాను ఒక 4 సార్లు చూడండి. తర్వాత ఒకరోజు ఆ సినిమా మొత్తం సౌండ్ మ్యూట్లో పెట్టేసేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సౌండ్ అనేది అస్సలు ఉండకూడదు. దృశ్యము, శ్రవణము 2 తోడైతేనే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనం ఆ చూసే దృశ్యాన్ని ఈ సౌండ్ ద్వారా మనం ఆ సినిమాలోకి ఆ సినిమాకు మనం పూర్తిగా వశమైపోతాం. ఎప్పుడైతే సౌండ్ లేకోకుండా మనం సినిమా చూస్తే, ఒక్కసారి చూసినప్పుడల్లా ఒక క్యారెక్టర్ను చూడండి. 2 హీరోలు ఉంటారు, లేదా ఒక హీరో ఉంటుంది, లేదా ఏ సినిమాలో అయినా కూడా హీరో హీరోయిన్స్ ఉంటాడు, విలన్ ఉంటాడు, కామెడీ ఉంటుంది. ఈ 3 కంపల్సరీ ఉంటాయి. తర్వాత కొద్దిగా డెప్త్గా సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అలా సినిమా న్యూట్లో చూసినప్పుడల్లా ఒక క్యారెక్టర్ మాత్రమే చూడండి. ఫస్ట్ హీరోని చూడండి, తర్వాత విలన్ని మాత్రమే చూడండి, తర్వాత కామెడీ సీన్స్ చూడండి, తర్వాత సెంటిమెంట్ సీన్స్ చూడండి. ఆ సీన్స్లో మీరు అనుకున్న ఏ క్యారెక్టర్ అయితే చూస్తున్నారో ఆ క్యారెక్టర్ మాత్రమే అబ్జర్వ్ చేయండి, మిగతా దేన్ని అబ్జర్వ్ చేయకండి. అలా చేయడం వల్ల కూడా యాక్టింగ్లో మీకు చాలా వరకు మెళకువలు తెలుస్తాయి. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు కావాలంటే చూడండి, న్యూట్లో పెట్టి చూడండి, ఎన్ని తప్పులు కనిపిస్తాయి అంటే అన్ని తప్పులు కనిపిస్తాయి. స్టార్ హీరోల దగ్గర కూడా, స్టార్ డైరెక్టర్ల దగ్గర కూడా. సో డైరెక్టర్లకు సంబంధం లేదనుకోండి, ఇది నటనకు మాత్రమే మన గురించి మాట్లాడుతున్నాం, నటనకు సంబంధించి మాట్లాడుతున్నాం. కాబట్టి నటనకు సంబంధించి మాత్రమే. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే నాకు గుర్తొస్తుంది, మగధీర సినిమా ఒక చిన్న, ఇప్పుడు ఈ నటన అనే దాని దగ్గర నుంచి కొంచెం సైడ్కి వెళ్ళిపోదాం. మగధీర సినిమా, కాజల్, రామ్ చరణ్ గారు 2 హీరోయిన్లు. ఎందుకంటే ఆయనకి పూర్వజన్మ గుర్తు వస్తూ ఉంటుంది. ఎలా వస్తూ ఉంటుందంటే, హీరోయిన్ చెయ్యి ఇలా రాపిడికి గురైనప్పుడల్లా ఆయనకు ఆ పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ ఒక 4-5 సీన్లు పెట్టాడు, 2-3 సీన్లు పెట్టాడు దాంట్లో. సరే, ఓకే, ఫస్ట్ టైం ఆటో దగ్గర టచ్ అవుతుంది, అక్కడ ఏదో ఆయన కొద్దిగా వైబ్రేట్ వస్తుంది, కొద్దిగా జ్ఞాపకాలు వస్తాయి. బస్సులో వెళ్తున్నప్పుడు మళ్ళీ టచ్ అవుతుంది, అక్కడ కొన్ని జ్ఞాపకాలు వస్తాయి, అతనికి పూర్తి జ్ఞాపకాలు. నెక్స్ట్ సాంగ్ ఉంది, పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ ఉంది. వాస్తవంగా ఆ సాంగ్లో హీరో గారు హీరోయిన్ని టచ్ చేస్తారు. ఆ సాంగ్ కంటే ముందు కూడా సునీల్ గారు
హీరో గారు ఇద్దరు బెంచ్ మీద కూర్చొని ఉండగా హీరోయిన్ అక్కడ ఎంట్రీ ఇచ్చి ఒక కామెడీ లాంటి సీన్ ఉంది. అప్పుడు కూడా హీరో గారు హీరోయిన్ టచ్ చేస్తారు, కానీ అక్కడ ఏ వైబ్రేట్ రాదు. సాంగ్లో ఒకసారి టచ్ ఉంది, అక్కడ కూడా ఏ వైబ్రేట్ రాదు. ఎలా? కేవలం ఆర్ఆర్ సౌండ్. ఆ విజువల్ని మనం సౌండ్ ద్వారా వింటూ చూస్తున్నాం కాబట్టి అక్కడ తప్పు అనేది మనం వెంటనే నోటీస్ చేయలేం. మళ్ళీ రెండోసారి చూసినప్పుడు నోటీస్ చేస్తామేమో, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు నోటీస్ చేయలేం. సౌండ్ అనేది దృశ్యాన్ని అంతగా డామినేట్ చేస్తుంది. సో మళ్ళీ మనం నటనలోకి వచ్చేద్దాం. అలాగా టీవీ కావచ్చు, మీ సెల్ ఫోన్ కావచ్చు. సెల్ ఫోన్ వద్దులేండి, ఎందుకంటే మరి చిన్న స్క్రీన్, కేవలం అది అబ్బాబట్టే 6 ఇంచులు 7 ఇంచులు పెద్ద. ఒకవేళ ఏది ల్యాప్టాప్ అయినా పర్లేదు. ఈ సెల్ వద్దులేండి, మరి చిన్నగా ఉంటుంది, మనకి కనిపించదు సరిగా. టీవీలో వేసుకోండి, మ్యూట్లో పెట్టుకోండి, సినిమాలు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ని మాత్రమే చూడండి, వాళ్ళు ఎలా నటించారు, ఎక్కడ తప్పులు జరిగాయి. అలాగా నటన అనేది మీరు తర్ఫీదు తీసుకుంటే ఒక నటుడిగా మీరు పూర్తిగా తయారవుతారు. నటుడిగా పూర్తి తయారైన తర్వాత మీరు సెట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు నటించలేని సీన్లు ఏవైతే ఉంటాయో, వారు నటించలేని షాట్స్ ఏవైతే ఉంటాయో ఆర్టిస్టులు ఖచ్చితంగా ఆ షాట్స్, ఆ సీను, ఆ మ్యానరిజం అవన్నీ కూడా మీరు నటించి వాళ్ళకు చూపించవచ్చు. అలా చూపించగలిగితేనే మన వర్క్ తొందరగా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు. ఇక నటన గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోను. ఈ మధ్య ఈ రీల్స్ అవి ఇవి చేస్తున్నారు కదా చాలామంది. మీరు రీల్స్ చేయమని నేను చెప్పట్లేదు, అలాగా ఆ రీల్స్ లాగే సేమ్ ఒక డైలాగ్ తీసుకోండి. ఆ హీరో ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ రీల్ ఉందో అలాంటి ఎక్స్ప్రెషన్సే ఇస్తూ మీరు సెల్లో రికార్డ్ చేసుకోండి. అంటే రీల్సే అనుకోండి, మీరు పబ్లిక్ చేయొద్దు. మీకోసం, మీ నటనలో మీరు తర్ఫీదు పొందేదానికోసం మాత్రమే మీరు ఆ రీల్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఒక్కసారైనా కూడా మీరు ఆ క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అవుతారు. కరెక్ట్గా సేమ్ అక్కడ ఏమైతే చెప్పాడో హీరో, ఏ డెప్త్తో అయితే చెప్పాడో, ఏ కామెడీ అయితే చెప్పాడో, ఏ యాక్షన్తో అయితే చెప్పాడో, ఏ ట్రాజిడీతో అయితే చెప్పాడో అదే ఖచ్చితంగా మీరు చేయగలిగితే అక్కడ కూడా నటనలో ఒక మెట్టు మనం ఎక్కినట్టే లెక్క. ఇన్స్టిట్యూట్కు వెళ్ళి నటన నేర్చుకుందాము అనే ఆలోచన మానుకోండి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నటన నేర్చుకునేంత అవసరం లేదు. అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఏమవుతుంది, వాస్తవంగా అప్పుడు మా టైంలో స్టార్టింగే డైలాగ్స్ నేర్పించేవాళ్ళు, తర్వాత వాకింగ్ నేర్పించేవాళ్ళు, తర్వాత మ్యానరిజమ్స్ నేర్పించేవాళ్ళు, తర్వాత కొన్ని స్క్రిప్ట్లు ఇచ్చి డ్రామాస్ వేయించేవారు. అంటే స్టేజ్ డ్రామాలు ఉన్నాయి కదా, నాటికలు, అలాంటి నాటికలు వేయించేవాళ్ళు. యాక్టింగ్ ఎలా చేయాలి, ఒక్కొక్క డిఫరెంట్ ఒకే క్యారెక్టర్ని డిఫరెంట్ మ్యానరిజంలో నటించమని చెప్పేవాళ్ళు. అది అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి మీ నటనను మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 1 న్యూట్లో మూవీ చూడడం వల్ల, 2 మీ అంతకు మీరు రీల్ చేసుకోవడం వల్ల, 3 లాంగ్ షాట్లో చేయండి. హీరో గారు ఎలా నటిస్తారో అలాగే మీరు కూడా నటించి లాంగ్ షాట్లో చేయండి, కొన్ని క్లోజ్ షాట్లో చేయండి. మీరు నటన నేర్చుకోగలిగితేనే దర్శకుడు అవ్వండి, నటన నేర్చుకోకపోతే దర్శకుడు అవ్వకండి. సినిమా ఎండ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్లో కొన్ని రీల్స్ ఉంటాయి. రీల్స్ అంటే కొంచెం సేపు ఉంటుంది. మూవీ మేకింగ్స్లో షార్ట్స్ అన్నీ కూడా ఎండ్లో వేస్తారు. బోయపాటి గారు ప్రతి ఒక్క సీను కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా హీరో గారికి కూడా చేసి చూపిస్తారు. రాఘవేంద్రరావు గారు
దాదాపు రాజమౌళి గారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ వచ్చేంత వరకు 1-2 సార్లు వాళ్ళకు వదిలేస్తారు. ఎందుకంటే ప్రతిదీ నేను ఉన్నాను నాకు తెలుసు అని ముందు చూపించకూడదు, చూపించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అలా చూపించడం వల్ల ఆర్టిస్టులను మనం హర్ట్ చేసినట్లు అవుతుంది. చేయకూడదు. ఆర్టిస్టులు ఎంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారంటే అంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు మనకు. కాబట్టి అలా నువ్వు అనుకున్నది ఎప్పుడైతే రాలేదో అప్పుడు మాత్రమే సార్ ఇలా అండి, సార్ మేడం ఇలా అండి, ఇలా చెప్పి వాళ్ళతో చేయించుకోండి. 1-2 సార్లు వినిపించండి దాన్ని. ఆ వీలైనంత వరకు ఆ క్యారెక్టర్లోకి వాళ్ళు పరకాయ ప్రవేశం చేసేకి మీ మాటల ద్వారా ఆ సీన్ మీరు చెప్పడం ద్వారా వాళ్ళను అన్వయించడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాతనే మీరు ఏదైనా కూడా అప్పటికి కూడా రాకపోతే అప్పుడు మీరు కావాలంటే యాక్ట్ చేసి చూపించండి. మేడం ఇలా కాదండి ఇలా, సార్ ఇలా కాదండి ఇలా చూపించండి. అది ఒక రెస్పెక్ట్. ఆర్టిస్టులకు మనం ఇచ్చే రెస్పెక్ట్. మొదట మనం ఎప్పుడైతే ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇస్తామో ఆ రోజే మనం ఒక డైరెక్టర్. ఆర్టిస్టులను ఎప్పుడైతే మనం తక్కువగా చూస్తామో మనం డైరెక్టర్ కాదు, ఒక చెత్త వెధవ కింద లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. నేను నటన గురించి చెప్తున్నాను. నటించడం నేర్చుకోండి. మీకు అది సెట్లో ఉపయోగపడుతుంది అని మాత్రమే చెప్తున్నాను. కానీ మీరు సెట్లోకి వెళ్ళగానే ఇలా చేయాలి అలా చేయాలి అని నటించి మాత్రం చూపించకండి. అది ఆర్టిస్ట్ని అవమానించినట్టు అవుతుంది. అలాంటి పిచ్చి పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.